ప్రైజ్ ద లార్డ్. పాకెట్ మెసేజ్. యేసయ్య సిలువలో పలికిన 4వ మాట, ఏలి ఏలి లామా సబక్తాని. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితవని అర్థము. మత్తయి సువార్త 27:46. మొదటిగా పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉండడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, హోలీ. కాబట్టి దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. యేసే శిలువ మీద ఉన్నప్పుడు సర్వ మానవాళి యొక్క పాప శిక్ష ఆయన ఒక్కడి మీదే పడింది. కాబట్టి మన పెనాల్టీస్, మన పనిష్మెంట్స్ ఆయన ఒక్కడే అనుభవిస్తున్నాడు. కాబట్టి ఆయన ఒక పాపపు ముద్దగా మారిపోతాడు. పాపం ఉన్న చోట దేవుడు ఉండడు కదా. కాబట్టి ఆ కొద్ది క్షణాలు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసైని విడిచిపెట్టాల్సి వస్తుంది. ఆ కొద్ది క్షణాలే యేసై తట్టుకోలేకపోతాడనమాట. సృష్టి మొదట్లో ఏదైనా తోటలో జరిగిన చిన్న అవిధేయత పాపం ద్వారా మానవులకి అలాగే దేవునికి ఉన్న సంబంధం అనేది తెగిపోయిద్ది. కాబట్టి ఇక్కడ యేసయ్య శిలువ మీద అనుభవించిన ఆ ఎడబాటు ద్వారా తిరిగి మానవులకి అలాగే దేవునికి ఉన్న సంబంధం అనేది రీబిల్డ్ అయింది, రీకనెక్ట్ అయింది. అంటే యేసయ్య ద్వారా తిరిగి తండ్రి అయిన దేవుని దగ్గరికి చేరుకోగలం అన్నమాట. కాబట్టి సాక్షాత్తు దేవుని దగ్గర నుంచి పంపబడిన దైవకుమారుడే దేవుని యొక్క ఎడబాటుని తట్టుకోలేకపోతే మనం ఏపాటి వారం? దేవుడు విడిచిపెట్టిన వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని దీని ద్వారా మనం తెలుసుకోగలం. ప్రైజ్ ద లార్డ్.